అమ్మే. ఏ కష్టం కూడా మనకి చెయ్యకుండా మనము మనం ఏది చెయ్యకుండా మన దాకా రాదు. ప్రతి మాట, ప్రతి కష్టం, ప్రతి పోకడ, ప్రతి ఒక్కటి గూడా మనం చేసిందే అన్న జ్ఞానాన్ని మనం ఎప్పుడు దృష్టిలో పెట్టుకోవాలి. ప్రతి కష్టం గూడా, ప్రతి సుఖం గూడా, ప్రతి దానం అనుకోకుండా వచ్చింది ఏదైనా సరే అది మనకి ఎప్పుడో మనం ఇచ్చాం. కాబట్టి ఇప్పుడిచ్చాడు. ఆ వచ్చింది 10 నిమిషాల్లో పోయింది. ఓహో! ఇచ్చిన దాన్ని నేనెప్పుడో లాక్కున్నా. అందుకని నా దగ్గర నుంచి పోయింది. అట్లాగా ఎవరైతే జ్ఞానవంతమైన ఆ అభ్యాసంతోటి ఉంటారో వాళ్ళు మోక్షానికి కారకులవుతారు. కాకుండా వచ్చిన వస్తువు నాదే అనుకోవటం, రానిది కూడా నాదే అనుకోవటం, ఉన్నది పోయిందని ఏడవటం, అయ్యో! రాలేదే అని జన్మంతా పాడు చేసుకోవటం అనేది మోహము. ఎవరైతే ప్రేమించట్లేదో వాళ్ళనే ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు. ఎందుకు? దీనినే ఇప్పుడు చెప్తున్నాడనమాట. సమాధి దగ్గరికెళ్ళి. రాజంటాడు, "ఏ పిచ్చోడా! నిన్నసలు నీ భార్య బిడ్డలు నువ్వు అసలు ప్రేమనే ప్రేమించకపోతుంటే, నువ్వు వాళ్ళని పట్టుకొని ఏడుస్తావేంటయ్యా?" అంటే, "ఇదేనయ్యా మాయ. ఇదే మాయ. ఎవరైతే నన్ను వద్దంటున్నారో మనకు తెలీదా? మరి కానీ వాళ్ళ కాళ్ళు పట్టుకునే వాళ్ళే కావాలని ఎందుకు కోరుకున్నావు? ఇదేనయ్యా మాయ. నువ్వు అందులో ఉన్న మర్మాన్ని గనక తెలుసుకున్నట్టయితే, అర్రే! నేను తాళి కట్టిన భార్య నా సంగతి తెలుసుకోలేకపోయిందే. నాతో ఇంతమంది బిడ్డల్ని కన్న త భార్య నా గురించి నేనెటువంటి వాడిని అని తెలుసుకోలేకపోయిందే అన్న ఆలోచన గనక ఎప్పుడైతే వస్తుందో, బిడ్డలు గాని, భర్త గాని, భార్య గాని, మనవళ్ళు గాని, మనవరాళ్ళు గాని ఎవ్వరైనా సరే, ఎవరైతే బంధ విముక్తులు కావాలి అని అనుకుంటారో, ఈ మోహ మాయ నుంచి బయటపడినప్పుడే మోక్షం వస్తుంది. కాదు నాకు వాళ్ళిట్టుండాలా, వీళ్ళిట్టుండాలా, నా వయసైపోతుంది, నేనేం చెయ్యాలా వీళ్ళందరికీ అని ఎప్పుడైతే ఆలోచిస్తావో, అసలు నీ చేతిలో ఏముందని నువ్వు ఆలోచిస్తావు? నీ చేతిలో ఏముందని చెప్పేసి నువ్వు ఒక త్రాటి మీద నడిపిస్తావు. ఈ మోహ మాయలో ఏ జీవుడైతే ఉంటాడో త్రాడు అటు ఇటు, అటు ఇటు ఊగాల్సిందే. ఆ తాడు మీద నుంచి కింద గోతిలో పడాల్సిందే. మళ్ళీ ప్రయత్నించాల్సిందే. ఈ ప్రయత్నం అనేదే జన్మలు అంటారు. ప్రయత్నం ఊగిసలాడేదే కర్మలు అంటారు. ఈ కర్మలు గనక మోక్షానికి గనక పెట్టుకున్నట్లయితే ప్రతి ఒక్క కర్మ, ప్రతి ఒక్క అడుగు గూడా సన్నటి త్రాడు మీద అడుగు వేసుకుంటూ కొండని చేరతాం. గమ్యాన్ని చేరతాము. అలా కాకుండా మనం ఆ తాడు మీద ఉన్నప్పుడు బ్యాలెన్స్ లేకపోతే అంటే ఎవరు ఏంటి? ఎంతవరకు మనం బ్రతకాలి? ఎంతవరకు సంపాదించాలి? ఈ మోహాన్ని ఎంతవరకు విడిచిపెట్టాలి? ఈ మోహంలో పడిపోతూ ఇట్లా ఎన్నాళ్ళు బ్రతకాలి? అనే ఆలోచన గనక మనకొచ్చిందట్టయితే తాడు మనకి గట్టిగా మనని పట్టుకుంటది తాడు. అదే మోక్షము. ఈ తాడే మోక్షము. ఈ తాడుని పట్టుకున్నప్పుడు నువ్వు జారి మోహంలో పడతావా? పట్టుకొని మోక్షమనే తాడును పట్టుకొని గమ్యాన్ని చేరతావా? అది నీకే వదిలేస్తున్నాను. మనుష్య జంతువులకి, పక్షులకి